వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ అబ్దుల్ వహాబ్. ఈరోజు ముఖ్యమైన కథనాలు. సెర్బియా పార్లమెంట్లో ఉద్రిక్తతలు, ప్రతిపక్షం ఆందోళనగా మారిన సభ. తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్, తీవ్ర రాజకీయ వేడి. సెర్బియా పార్లమెంట్లో ప్రతిపక్షం పొగ, గ్రెనేడ్లు, టియర్ గ్యాస్ వదిలిన నిరసన తెలిపింది. అధికార ఎస్ఎన్ఎస్ కూటమి శాసనసభ కార్యక్రమాన్ని ఆమోదించడంతో ప్రతిపక్షం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సభలో కొన్ని ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ డెస్క్ వైపు వెళ్లి భద్రతా సిబ్బందితో తోపులాటకు దిగారు. మరికొందరు పొగ, గ్రెనేడ్లను వదిలి సభాగది నలుపు, గులాబీ రంగుతో పొగతో నింపేశారు. స్పీకర్ అనా వర్నవిచ్ ప్రకారం ఈ ఉద్రిక్తతలో ఎస్ఎన్ఎస్ సభ్యురాలు జస్మినా ఓర్డడోవిచ్ స్ట్రోక్కు గురై తీవ్ర స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 4 నెలలుగా విద్యార్థుల నేతృత్వంలో నిరసనలు కొనసాగుతుండగా ప్రతిపక్షం విద్యార్థులకు మద్దతు నిలిచింది. ఈ నిరసనలను అవినీతి, ప్రభుత్వ వైఫల్యాలపై విరుచుకుపడుతున్నాయి. నోవీ సాడ్ రైల్వే స్టేషన్ కూలిపోవడంతో 15 మంది మృతి చెందారు. ఈ ఘటన ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను మరింత పెంచింది. పార్లమెంటు సమావేశాన్ని కొనసాగించిన అధికార పార్టీ సభ్యులపై ప్రతిపక్షం సామూహిక సమ్మె, హత్యలకు న్యాయం కావాలి అంటూ నినాదాలతో నిరసన తెలియజేశారు. మార్చి 15న బెల్గ్రేడ్లో భారీ ప్రదర్శన నిర్వహించేందుకు ప్రతిపక్షం పిలుపునిచ్చింది. సెర్బియాలో ప్రజా అసంతృప్తి మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో తీన్మార్ మల్లన్న తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానమిచ్చారు. తనపై జరుగుతున్న కుట్రలు ఉద్దేశపూర్వకంగా పునరుద్ధరించి కొన్ని రాజకీయ శక్తులు తనను అణచివేయాలని చూస్తున్నాయని ఆయన ఆరోపించారు. తాను ఎల్లప్పుడూ ప్రజా సమస్యల గురించి మాట్లాడినందుకే కొన్ని వర్గాలు తనపై కుట్ర చేస్తున్నాయని మల్లన్న అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఇటీవల తన ఇంటిపై దాడి జరిగిన అంశాన్ని ప్రస్తావిస్తూ తనను భయపెట్టేందుకు జరుగుతున్న ఈ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అయితే ఈ సమావేశంలో కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మల్లన్న కులగణ నివేదికను తగలబెట్టడం, కొన్ని సామాజిక వర్గాలపై వ్యాఖ్యలు చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇందుకు ప్రతిస్పందనగా రెడ్డి సంఘం నాయకులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీని కూడా కలవరపాటుకు గురిచేసింది. పార్టీ క్రమశిక్షణ కమిటీ తీన్మార్ మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలని చర్చిస్తుంది. మల్లన్న తన ప్రసంగంలో నాయకుల అవినీతిపై విరుచుకుపడ్డారు. అధికార పార్టీలు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని, అవినీతిని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టేస్తున్నారని ఆరోపించారు. ప్రజా ప్రయోజనాలను పరిరక్షించడమే తన లక్ష్యమని, ఎన్ని అవరోధాలు వచ్చినా తన పోరాటాన్ని కొనసాగిస్తానని మల్లన్న స్పష్టం చేశారు. ఇది ఇలా ఉంటే మల్లన్న వ్యాఖ్యలు ఆయన అనుచరుల్లో మాత్రం ఉత్సాహాన్ని పెంచినప్పటికీ రాజకీయంగా మాత్రం తీవ్ర దుమారం లేపాయి. కొన్ని వర్గాలు ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు మల్లన్నకు మద్దతు కొందరు ఉద్యమకారులు, సామాజిక కార్యకర్తలు నిలుస్తున్నారు. తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ అంశం ఇంకా ఎటువైపు దారితీస్తుందో వేచి చూడాలి. షోకాజ్ నోటీసు, అదే సస్పెన్షన్ ఆర్డర్. ఇది కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చినటువంటి సస్పెన్షన్ ఆర్డర్. ఇది ఎక్కడ మిస్ కాకూడదని ఫ్రేమ్ కట్టించినాం, మళ్ళా నలగకూడదనే ఉద్దేశంతో. సో దీంతో, ఈ ఫ్రేమ్ తోటే, దీంతోటే బీసీలకు రాజ్యాధికారం ఎట్లా రావన్నో చూపిస్తాం దీంతో. సో ఈ సస్పెన్షన్ ఆర్డర్ మాకు అందింది. ఇది పంపించేలా ప్రయత్నం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మీరు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసిరు. పాపం సస్పెండ్ చేయాలి అనేటువంటి తపన. మొన్న కరీంనగర్ మీటింగ్ పోతుంటే కూడా కారు ఎక్కినాక కూడా మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్ గారిని రిక్వెస్ట్ చేసి ఈ 1-2 డేస్లో చేయాలన్నా ఎట్లన్నా చేసి అని చెప్పి మీరు తాపత్రయపడుతున్నటువంటి విషయంలో నేను అర్థం చేసుకోగలుగుతా మీ బాధ. ఎందుకంటే మీ దగ్గర ఉండేటువంటి వ్యక్తులు సహజంగానే బానిసలుగా ఉండాలని మీ ఉద్దేశం కావచ్చు, అది సహజంగానే మీరు కోరుకుంటారు. కానీ తీన్మార్ మల్లన్న విషయంలో కోరుకోవడమే మీరు చేసిన పొరపాటు. ఇక్కడ సస్పెన్షన్ అనేది తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దానిపైన నాకు ఏ ఇబ్బంది లేదు, అది నా వ్యక్తిగతమైనటువంటి అంశం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్
మీడియా మిత్రులకు తెలియజేయాల్సింది ఏంటంటే దాని గురించి సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడతా. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను మరింత ఉత్సాహపరిచే విధంగా ఓటింగ్లో పాల్గొన్నటువంటి బీసీ వాదులకు, సంఘాలకు, మేధావులకు, టీచర్లకు, పట్టభద్రులకు అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉన్నాం. మేమంతా మీరిచ్చినటువంటి బూస్టింగ్ ఇది మామూలు బూస్టింగ్ కాదు. మాకు రేపు భవిష్యత్ తరాల్లో అది ఖచ్చితంగా మంచి రూపంలో ముందుకు పోతుంది. ఇక చాలా రోజుల నుంచి చాలామంది మీడియా మిత్రులు అడుగుతూ ఉన్నారు, ఏమైంది మల్లన్న, సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది, మీరు స్పందించరా, ఎప్పుడు స్పందిస్తారనేటువంటి మాట చాలామంది మిత్రులు, మా సోదరులు కూడా చాలామంది ఫోన్ చేసి అడగడం జరిగింది. క్లియర్గా స్పందించాలని అనుకున్నా, అందరి సమక్షంలో స్పందించాలనుకున్నా. దానికోసమే ఇవాళ మీ అందరినీ ఇక్కడికి రమ్మని ఆహ్వానించడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.